ఫెసిలిటీస్ తీసుకొస్తాం. ఇంకొక పక్క అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఎక్కడికక్కడ ఆదాయాన్ని పెంచుతాం. అగ్రిటెక్ అగ్రికల్చర్లో టెక్నాలజీ తీసుకొస్తాం. మీరంతా ముందు మారిగా మడకలు దున్నక్కర్లేదు, బరువులు మోయక్కర్లేదు. అన్నిటికీ మెషిన్లు వచ్చేసాయి. పంట కూడా కట్ చేయడానికి మెషిన్లు వచ్చాయి. ఎక్కడన్నా ఎరువు కొట్టాలంటే ఒకప్పుడు మందులు కొట్టాలంటే వెనకాన వేసుకుని రోజంతా మోసుకుంటూ కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. దానికి కూడా డ్రోన్ వచ్చేసింది. దానికి ఎక్కడ తెగులుందో చెప్తే అక్కడికే పోయి కొట్టి అది కూడా చూసి అక్కడే కొట్టొచ్చే పరిస్థితి వస్తా ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మారిపోయినాయి రోజులన్నీ. మీ మామిడి చెట్లుంటే మామిడి చెట్టు ఏ చెట్టు ఎండిపోతుందో ముందుగానే డ్రోన్ పంపిస్తే చూసి నేరుగా ఆ చెట్టే మనం రెక్టిఫై చేసే పరిస్థితికి వస్తున్నామంటే టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అవన్నీ నేను తీసుకొస్తే దాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం మీరు చేసుకోగలిగితే చాలా ఉపయోగం వస్తుంది. రైతుల శ్రేయస్సు ఈ ప్రభుత్వ విధానం. అందుకే మొన్న కూడా ఈ సంవత్సరం చూస్తే 15.8% అభివృద్ధి వ్యవసాయంలో జరిగింది. నాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. రాయలసీమలో హార్టికల్చర్ ఉండాలి, ఆంధ్రాలో అక్వాకల్చర్ ఉండాలి, ఆంధ్రాలో పామాయిల్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ చూసినా వరి పంట వేయడం పాత రోజులు. ఇంకా రాబోయే రోజుల్లో వరి బియ్యం తినేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అందరూ మిల్లెట్స్ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ తింటున్నారు, లేకపోతే మీ ఆరోగ్యం కోసం ఎక్కువ రోజులు బతకాలని అందరూ కూడా ఆహార అలవాట్లు మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. అందుకే ఆహార అలవాట్లు మారినప్పుడు వ్యవసాయ అలవాట్లు కూడా మార్చుకోవాలి. దేనికి డిమాండ్ ఉందో చూసుకోవాలి. నేను అందుకనే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని ఆహార ఉత్పత్తుల హబ్బుగా తయారు చేయడానికి నేను స్టడీ చేసి మీ దగ్గరికి వస్తున్నాను. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తాను. అందులో ఎప్పుడైనా కానీ గిట్టుబాటు రాకపోతే దానిపైన ఏం చేయాలో ఆలోచించి ఎంఎస్పీ కూడా ఇస్తాం, గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడే మీరు చూశారు 6 ఆటోలు ఇచ్చాం. ఈ ఆటోల వల్ల పెట్రోల్ అవసరం లేదు, మనమే వాళ్ళకి ఆటోలు కొనిచ్చాం. దీనివల్ల మధ్యవర్తులు దళారులు లేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన 400 రూపాయల రోజుకి 400 రూపాయల డీజిల్కి మొత్తం కలిసి 800 రూపాయలు అదనంగా వాళ్ళకు మిగులుతుందంటే 24,000 రూపాయలు నెలకు అదనంగా మిగిలే ఏర్పాటు చేశాం. ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర వచ్చినప్పుడు ఆలోచించుకొని ఇలాంటి విధానాలకి శ్రీకారం చుడుతున్నాం. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డబ్బులైతే చెట్లకు కాయు, సంపద మాటలతో రాదు, తెలివితేటలతో వస్తుంది. కష్టపడితే ఏదైనా సాధ్యం. శారీరక కష్టం కాదు, భవిష్యత్తులో చేయాల్సింది తెలివితేటలతో పనిచేయడం. దానికి కావాల్సింది మన పిల్లల్ని బాగా చదివించడం. చదివించిన తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. నేను ఆ విషయాలే మీ అందరినీ కోరుతున్నా. ఈరోజు సంబేపల్లికి వచ్చినప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అదే మాదిరిగా ఈరోజు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా రేపు రాబోయే రోజుల్లో వీలైతే అన్ని ఆర్టీసీ బస్సుల్ని ఈవీ బస్సులుగా మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఈవీ బస్సులుగా మార్చి ఏసీ బస్సులుగా మార్చాలనుకుంటున్నా. అప్పుడు మీ ఊర్లో మీరు బయలుదేరితే ఎక్కడికి పోవాలన్నా ఏసీ బస్సు ఎక్కి శుభ్రంగా మీరు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఒళ్ళు కదలకుండా మీరు బయట తిరిగి మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆలోచిస్తున్నాం. ఇవి సాధ్యమా అంటే కలమారుగా అనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే. అసాధ్యం కాదు. మన ఇంట్లో మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా మీరు? మన ఆటోకు మన కరెంటు ఉత్పత్తి చేస్తాం అనుకున్నారా? మన కారుకు మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా? మన స్కూటర్కి మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా? అన్నీ సాధ్యమే. ప్రపంచంలో ఉండే
టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత నాది. నా మీద నమ్మకంతో దాన్ని ఆచరించే కర్తవ్యం మీది. అట్లా కాకుండా నాకు ఒకసారి అనిపిస్తుంది, కొంతమందితో మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళని బాగు చేయాలని ఆలోచిస్తే ఈ కథలన్నీ ఎందుకు సార్, మీ దగ్గర ఏదైనా డబ్బులు ఇచ్చేసి ఉంటే వెళ్ళిపోండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారంటారు. అంటే నేను ఆలోచించి తాత్కాలికంగా నేను ఇవ్వచ్చు, కానీ దాంతో వాళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావు. నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని శాశ్వతంగా ఆర్థికంగా పైకి తేవాలని, మీరు వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మీ కాళ్లపైన మీరు నిలబడే పరిస్థితి తీసుకురావాలనేది నా అభిమతం. దానికోసం పనిచేస్తున్నా. ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉండి ఒక దివ్యాంగులు ఉంటారు, నడవలేదు, వాళ్ళకు నేను చేయూతనివ్వాలి. ఒక ఇంట్లో ఒక అమాయకురాలు ఉంటుంది, ఇప్పుడు చదువుకోలేదు, వయసు అయిపోయి ఉంటుంది, అలాంటి వారికి వెసులుబాటు ఉండదు, అలాంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. ఇవన్నీ చేస్తూనే తెలివైన వాళ్ళని, కష్టపడి నేర్చుకోగలిగిన వాళ్ళని మనం పైకి తీసుకొస్తే ఇవి సాధ్యం అవుతాయి. ఇంకో పక్క కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో జనాభా తగ్గిపోతా ఉంది. నేను అందుకనే మొన్న కూడా మాట్లాడాను, సంబేపల్లి డీటెయిల్స్ మా వాళ్ళు ఇచ్చారు, కానీ వాస్తవనో కాదో చూడాలి. గ్రోత్ రేట్ 1.9 ఇచ్చారు, అంటే 2.1 ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది, 2.1 కంటే తగ్గితే జనాభా తగ్గిపోతుంది. జీవిత కాలంలో కపుల్ భార్య భర్త కనీసం 2.1 తక్కువ కాకుండా పిల్లలు కనాలి. ఈ మధ్య బాగా చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు, మీకు కూడా చెప్తున్నా, ఐటీ వాళ్ళకు ముఖ్యంగా. మీరంతా ఆలోచిస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఆ కల్చర్ మానాలి. ప్రతి ఒక్కరం కూడా, ప్రపంచంలో చాలా దేశాలు కొన్ని తప్పులు చేశాయి, అంటే ఆ రోజు ఆలోచించలేదు. జనాభా తగ్గిపోయింది, ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు, యువత పిల్లలు వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి అలాంటి విషయం రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి భవిష్యత్తులో వచ్చే సమస్యలు కూడా ఆలోచించుకుని తగిన విధంగా మనం ప్రణాళికలు చేసుకుంటే ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఇచ్చిన కాగితాలన్నీ ఉన్నాయి, ఇంకా ఏదైనా ఉంటే కాగితాలు కూడా తీసుకొని ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆ పక్కకు వచ్చినప్పుడు కొన్ని కాగితాలన్నీ ఇస్తే నేను తీసుకొని వెళ్తాను, ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి ఈ ఊరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంబేపల్లి ఎప్పుడు మిగిలింటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు దానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపించిన యువతని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.